సో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి పనులైతే చేస్తుందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో పథకాలు కానివ్వండి, లేకపోతే ఐటీ సంస్థలు వచ్చినా అంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించినా కూడా ముందు నుంచి వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు 20 లక్షల మందికి ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చింది. సో ఈ క్రమంలో డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేశారని చెప్పొచ్చు. సో ఈ విషయంలో వైసీపీ నేతలైతే విమర్శలు అయితే చేస్తున్నారు. అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారన్న కూటమి ప్రభుత్వం ఆ టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరామ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ మరి ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఎలాంటి పథకాలు తీసుకొచ్చినా కూడా ముందు నుంచే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఫేక్ ప్రచారాలు కానివ్వండి దుష్ప్రచారాలు చేస్తుందని చెప్పొచ్చు. అలాంటిది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందైతే హామీ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు డిఎస్సి కానివ్వండి లేకపోతే వేరే ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యాయి. సో ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వము 20 లక్షల మంది ఉద్యోగాలు ఎప్పుడు టార్గెట్ రీచ్ అవుతారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏమంటారు? 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు లోపిస్తామన్నారు? 2029 ఎన్నికల లోపు, అంటే 5 సంవత్సరాలు అది టార్గెట్. అయితే సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సి వచ్చింది. ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగలా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు డిఎస్సినే కండక్ట్ చేయలా. ప్రతి సంవత్సరం చేస్తానన్నారు, చేయలా. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలా. సరే, ఈ 20 లక్షల ఉద్యోగాలు అంటారా, ఇవాళ 7,80,000 కోట్లు ఎంతో పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 4.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని అంటున్నారు. అట్లాగే ఎంఎస్ఎంఈలు డెవలప్ అవుతున్నాయి, ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు గూగుల్ కానీ, తర్వాత ఇది మన టీసీఎస్ కానీ, అట్లాగే కాగ్నిజెంట్, ఇటువంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలన్నీ వైజాగ్ వస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు అమరావతి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. అట్లాగే అనేక కార్యక్రమాలు, తర్వాత కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఇది విజయనగరం దగ్గర ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత బీపీసీఎల్ అనేది రిఫైనరీ వస్తుంది. తర్వాత దీంతో పాటు పోర్టులు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ అయిపోవచ్చింది. అట్లాగే ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ వైజాగ్ దగ్గర ఇవన్నీ పోర్టులు కొత్త కొత్తవి వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వీటిలన్నిటికీ ఎంప్లాయ్మెంట్ కావాలిగా. తర్వాత ఇప్పుడు ఎంఎస్ఎంఈలు వస్తే ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి కనీసం 20 మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు, జిల్లాకు ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేది ఆలోచన. ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటైనవి. అట్లాగే ఇవన్నీ జరుగుతుంటాయి, ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, ఇప్పుడే మొదలెట్టారు. ఒక 6 నెలలు 8 నెలలు కనీసం ఇల్లు సర్దుకోవడానికి సరిపోతుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 9,75,000 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు నుంచి తేరుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఆ సమయం ఇవాళ నెమ్మదిగా ఆ అభివృద్ధి బాటలో వెళ్తున్నప్పుడు అట్లాగే సహజంగా ఏమవుతుంది, ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అవుతుంది కదా. అమరావతిలో కూడా వర్క్ జరుగుతున్నాయి, పోలవరం జరుగుతుంది. వీటిలన్నిటికీ మీకు ఉద్యోగ కల్పనలో భాగమే ఇవన్నీ. ఏ డెవలప్మెంట్ జరిగినా దానికి ఉద్యోగ కల్పనలో భాగమే. కాబట్టి ఇప్పుడే తొందరపడిపోయి మీరు ఉద్యోగాలు ఎక్కడ అంటే 20 లక్షల ఉద్యోగాలు వెంటనే తీసుకొస్తాం అనలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏమన్నారు, మేము ఈ మన పెన్షన్లు వచ్చేటప్పటికి పెంచుకుంటే వెళ్తామన్నారు. 5 సంవత్సరాల వరకు పెంచుకుంటే వెళ్ళారు. మరి అటువంటిది చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే అధికారం చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు డబల్ చేశారు కదా, 4,000 చేశారు కదా. చేసి ఆ పాత 3 నెలల బకాయి కూడా ఇచ్చారుగా 7,000. కలిపి దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందిగా. మరి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెళ్ళటానికి వాళ్ళకి కొంత వెసులుబాటు కావాలి. అలాగే ఇవాళ దాదాపు 60,000 కోట్ల పైన
ఈ ఇరిగేషన్ ఖర్చు పెడుతున్నారు, నీటి పారుదలకి వీటి కోసం. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సరే, మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది. అంటే పథకాలకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి సాఫ్ట్వేర్ పెట్టుబడులు కానివ్వండి, అలాంటిది ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. కాకపోతే ఇన్ని అభివృద్ధి పనులు చేసినా వైసీపీ పార్టీ చూసుకుంటే కనుక ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుంది. అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించి స్కామ్ చేస్తున్నారంటూ, అండ్ అలాగే అమరావతి మునిగిపోతుందంటూ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారని చెప్పొచ్చు. ఏమంటారు సార్ దీని గురించి? ముందు అమరావతి గురించి మాట్లాడదాం. అమరావతి మునిగిపోతుందంటే అంతకన్నా పిచ్చివాళ్ళు ఎవడు లేడు. నిజంగా అసలు దాని మీద మాట్లాడితే ప్రజలు కూడా ఇది అమరావతి మునిగిపోవడం ఏంటి అనేది ఆలోచించకుండా ఈ పనికి మాలిన సోషల్ మీడియాలో ఇష్టం చేయడం. అమరావతిలో ఇంతకు ముందు జనం జీవించలేదా? అమరావతి ప్రాంతం ఏమో అడవి ఎడారి కాదు కదా. అమరావతి ప్రాంతం ఇంతకు ముందు నుంచి జనావాసాలు ఉన్నాయేగా, అక్కడ కొన్ని గ్రామాల ప్రజలేగా ఇచ్చింది, అక్కడ నివసించే గ్రామాల ప్రజలే కదా భూమి ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో. అంటే అదేమి జనావాసం లేని ప్రాంతమా? అదేమన్నా ఎడారా, లేకపోతే అదేమన్నా నదుల్లో ఇది రాగానే మునిగిపోయే ప్రాంతమా? ఇది ఏంటంటే చాలా పిచ్చి ప్రయత్నం. ఏంటంటే ఒక దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం తప్ప ఇటువంటి వాటిని ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఏంటా ఇంతకు ముందే అక్కడ బతకలేదా, అసలు జనం లేరా ఇంతకు ముందు, ఇవాళే మొదలెట్టారా జనం రావటం అనేది అసలు మన మైండ్కి ఎందుకు ఎక్కించుకోవట్లేదు అనేది నేను అది కనీసం చూసే వాళ్ళకి ఆలోచన కూడా ఉండాలి కదా. ఇంతకు ముందు కూడా అది జనం ఉన్న మొన్నటిదాకానేమో మూడు పంటలు పండే పంటని 3 పంటలు పండే భూమి అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడేమో మునిగిపోయే భూమిలో 3 పంటలు ఎట్లా పండుతాయి? మీరు అన్నదే నిజం. వర్షం రాగానే మునిగిపోతుంది అంటారు. వర్షం రాగానే మునిగిపోయే దాంట్లో 3 పంటలు ఎట్లా పండుతాయి? కనీసం మన బుర్ర ఉపయోగించాలి కదా. ఇంత కాంట్రవర్సీగా ఏది పెడితే అది మాట్లాడటానికి అర్థం ఏంటనేది ఆలోచించాలి కదా. అయితే అక్కడ ఆ జరీబు భూములని 3-4 వేల ఎకరాలు ఉన్నాయి. అది ఏంటంటే కృష్ణానది ఒడ్డి. అవి కొద్దిగా లోలయింగ్ తప్ప మిగిలిన ఏవి కాదు. మిగిలిన మెట్ట ప్రాంతాలే. అసలు అమరావతిలో వీళ్ళు ఏదైతే చెబుతున్నారో 3 పంటలు అనేవి వాటిల్లో దాదాపు 34,323 ఎకరాలు కదా ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో. దాంట్లో నాకు తెలిసి 27-28 వేల ఎకరాలు మెట్ట పంటలే. అవి కూడా వర్షాధారం భూములు ఎక్కువ. ఇంతకుముందు పత్తి, వేరుశనగ ఇటువంటి వేసుకునేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి 3 పంటలు పండే భూమి అంటే ఆ ప్రాంతం వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏంటంటే దుష్ప్రచారంలో ఇది ఒక విధానం. అట్లాగే ఇప్పుడు ఎందుకు మీరు అమరావతిని అభివృద్ధి చేయలేదు అనే దానికి సమాధానం లేదు. ఇవాళ అమరావతి అభివృద్ధి మార్గంలో వెళ్తుంది, మునిగిపోతుంది అనేది చెప్పడం అంటే అసలు ఇప్పుడు కృష్ణానది ఒడ్డు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఒడ్డు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు అది ఖాళీ చేయించడం కోసం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా 11 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినప్పుడు కూడా కిందకు వదలకుండా ఆపినప్పుడు కూడా ఆ ప్రాంతం మునగల. ఆ ప్రాంతం మునగల. అక్కడ మునుగుతుంది అనే ప్రాంతం ఏం లేదు. అక్కడ కొండవీటి వాగు వెళ్ళే చోట, వాగు ఉన్న చోట ఎక్కడైనా సరే వాగు ఎంతసేపు ఎప్పుడు ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. వాగు అంటే అంతే కదా, స్పీడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు వాగు వచ్చినప్పుడు ఎక్కడన్నా ఆ పరిసర ప్రాంతాలు కొద్దిగా మునుగుతాయి తప్ప మొత్తానికి మునిగిపోవడానికి అక్కడ ఏం ప్రజలు లేదా? అదేమన్నా లేకపోతే అదేమన్నా పనికిరాని భూమియా, లేకపోతే పనికిరాని ప్రాంతమా? అక్కడ మొన్నదాకా పంటలు పండించుకున్నారు, మనుషులు ఉన్నారు, జీవించారు, ఇప్పుడు జీవిస్తున్నారు. దాన్ని అదేమన్నా క్షామం ఉన్న ప్రాంతమా, లేకపోతే ఎడారి ప్రాంతమా? ఇది ఒక దౌర్భాగ్య విధానం. ఏంటంటే దాని మీద వరల్డ్ బ్యాంక్ పెడతాం, లేకపోతే వేరే బ్యాంక్స్ పెడతాం, ఇవన్నీ ఈ మునిగిపోయే ప్రాంతం మీరు అప్పవద్దని చెప్పడం, ఇదంతా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక బుద్ధి లేని మనస్తత్వం తప్ప. ఎవడైనా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏ పార్టీ అయినా కానివ్వండి, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, రాష్ట్రంలో ఏ ప్రాంతం, ఏ మూల, ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా అది రాష్ట్రానికి ఎంతో కొంత ట్యాక్సులు తీసుకొస్తుంది కదా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది కదా. ఇటువంటి వాళ్ళు ఏంటంటే అభివృద్ధి నిరోధకులు. ఎంతసేపు స్వార్థం తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేనని ఇటువంటి వాళ్ళు చేస్తారు.
కాబట్టి ఈ అమరావతి మీద ఏ దుష్ప్రచారం చేసినా ఎన్ని చేసినా ఇంతకు ముందు ఎన్నికల ముందు చేశారు 2024 ఎన్నికల ముందు వీళ్ళు చేసిన దానికి చెప్పు తీసుకొట్టినట్టు ప్రజలు సమాధానం చెప్పారు. అమరావతి రాజధాని అనేది ప్రజల మనోభిప్రాయం తేటతెల్లమైపోయింది. వాళ్ళు దానికి అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు. సో దాంట్లో ఇక ఏమి మనం మాట్లాడడానికి వెళ్ళలేదు. అమరావతి విషయం అది. యూరియా గురించి కానివ్వండి, సబ్సిడీ రేట్లకి అంటే 300 రూపాయల బ్యాగ్ ని 500 రూపాయలకు అమ్ముతున్నారు. అండ్ మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు వచ్చేటప్పటికి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. కానీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలి అనేది ఆ రోజున మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాకు ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావాలి. దాని ప్రకారం 17 మెడికల్ కాలేజీలు మనకు వచ్చినాయి. కానీ వచ్చిన తర్వాత ఆయన 5 సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు మనకు పూర్తయినాయి? 4. 5వది కూడా పూర్తి అవ్వాల. అంటే ఈ విధంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే 17 మెడికల్ కాలేజీలు దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడినప్పుడు దానికి ప్రజలకి ఇప్పుడు స్టూడెంట్స్ అందుబాటులోకి ఎట్టొస్తుంది. అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది పార్ట్నర్షిప్ అంతేగాని ప్రైవేట్ కి అప్పచెప్పటం కాదు, ప్రైవేట్ పరం చేయటం కాదు. ఒకవేళ ఇదే పీపీపీ తప్పు అయితే ఇవాళ రోడ్లే ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ వస్తున్నాయి, తర్వాత అనేక ప్రాజెక్టులు కడుతున్నారు. ఇవన్నీ కూడా పీపీపీ కింద కడుతున్నాయే. మరి అటువంటిప్పుడు మనకి అసలు హైవేస్ వద్దా? వదిలేద్దామా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కొన్ని 2-3 దశాబ్దాల నుంచి వస్తుంది అది. అయితే దీన్ని పట్టుకుని వాళ్ళకి అమ్మేస్తున్నారు అంటారు. అమ్మరు వాళ్ళ వరకు కొన్నాళ్ళు. ఇప్పుడు ఎవరో దగ్గర హైదరాబాద్ మెట్రో ఉంది. మెట్రో ఇది ఎల్ఎన్టీ చేసింది. ఇవాళ ఎల్ఎన్టీ వచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పేసి తప్పు ఉంది కదా. అది పీపీపీ అంటే. రేపు గవర్నమెంట్ అధీనంలోనే ఉంటాయి, కాకపోతే ప్రైవేటు వాళ్ళ దీంట్లో రన్ అవుతాయి. అది వాళ్ళ మేనేజ్మెంట్ లో రన్ అవుతాయి. వాళ్ళు డబ్బులు పెట్టి డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 3-4 వేల కోట్లు లేకపోతే 2,000 కోట్లు కావాలంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీని డెవలప్ లేకపోతే ఒక 12 మెడికల్ కాలేజీ డెవలప్ చేయాలంటే 25,000 కోట్లు కావాలి. ప్రభుత్వం చేసిన అప్పు తీసుకురావాల్సిందే. దాని బదులు ఆ అప్పు ఏదో ప్రైవేట్ వాళ్ళు చేసి దాన్ని డెవలప్ చేస్తే ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రభుత్వానికి అవన్నీ తిరిగి వస్తాయి. కాబట్టి ఆ విధానంలో తప్పేంటి అనేది మాట్లాడకుండా అమ్మేస్తున్నారు అనేది దుష్ప్రచారం. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి పూర్తిగా. అంటే పీపీపీ అనేది ఏంటి అనేది అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ పీపీపీ కింద అనేక ప్రాజెక్టులు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. రోడ్లు అంతే. ఇప్పుడు ఇట్లా అనేక విషయాల్లో ప్రైవేట్ వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ దీంట్లో మెడికల్ కాలేజీ విషయంలో యాక్సెప్ట్ చేస్తే తప్పేంటి అనేది ఒకటైతే ఒకటి అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వేరే ఏ పార్టీ అయినా, మీరు ఈ పీపీపీ కింద ఇస్తున్నప్పుడు 100కి ఎంత శాతం పేదవాళ్ళకి మెడికల్ సీట్లు ఇస్తారనేది అడగండి. పేదలకి మెడికల్ సీట్లు ఎంతవరకు ఇస్తారు, ఏ బేసిస్ మీద ఇస్తారు, డౌన్ రావడానికి ఎట్లా లబ్ధి చేకూరుస్తారు, ఇది అడగాల్సింది. ఇది మానేసి ఊరికే దుష్ప్రచారం చేస్తే ప్రయోజనం లేదు. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ తెలియని స్థితిలో ఇప్పుడు వైసీపీ ఉందా సార్? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ అంటే ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు P4 పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. P4 మీద ఇదే దుష్ప్రచారం చేశారు. అంటే ఫస్ట్ పి అంటే పబ్లిక్, పబ్లిక్ అంటే ప్రభుత్వం, పి అంటే ప్రైవేట్, ఇంకొక పి అంటే పీపుల్, తర్వాత పి అంటే పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, అది P4. అది కూడా తెలియకుండా మాట్లాడారు. ఇప్పుడు ఇది కూడా అంతే. దీని ఏంటంటే ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది పీపీపీ అనేది మొత్తం భారతదేశంలో ప్రపంచంలోనే జరుగుతుంది. ఇప్పుడు చైనా కొన్ని చోట్ల రోడ్లు వేస్తుంది, కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది.
వేరే కంట్రీనే, అంటే వేరే కంట్రీకి సంబంధించిన కంపెనీలే కొన్ని దేశాల్లో పార్ట్నర్షిప్ ద్వారా చేస్తున్నాయి. అవును. అటువంటిది ఇక్కడ ఉమ్, ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీలు చేస్తే తప్పేంటి అనేది, ఉమ్, అది కూడా ఏమవుతుంది, వాళ్ళకి అప్పచెప్పి ఒక 1 year 2 years టైం ఇచ్చి ఉమ్, ఈ టైంలో కంప్లీట్ చేయాలన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఉమ్, వెంటనే సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉమ్. ఈ సీట్లు అందుబాటులో మీరు అడగాల్సింది ఏంటి, సార్. పేదలకు ఏ విధంగా న్యాయం చేస్తారు దీంట్లో, ఇది అడగండి. అవును. ఇది వదిలేసి ఉమ్, ఏదో జరిగిపోతుందంటే రేపు పొద్దున కాలేజీలు మంచి వచ్చిన తర్వాత ఉమ్, ఉమ్. అవన్నీ పూర్తి అయిన తర్వాత మీ విమర్శలు పనిచేయవు కదా. అవును. చూసిన తర్వాత ఇంత బాగుంది కాలేజీ అంటారు కానీ ఉమ్, ఈ కాలేజీ నాలుగు అమ్మేశారని ఎవడు అనరు. ఉమ్, కాబట్టి ఇప్పటికైనా విజ్ఞప్తి తెలుసుకుని అది కాకుండా ఉమ్, మీరు విమర్శ చేయాలి, ప్రతిపక్షం అనేది విమర్శ చేయాలి, ఉమ్. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి. అవును. కానీ అట్ ది సేమ్ టైం మంచి ఉంటే దాన్ని వక్ర మార్గంలో విమర్శించి ఉమ్, దాన్ని చెడుగా చూపించడానికి మాత్రం ట్రై చేయకూడదు. ఉమ్. ఓకే సార్, నమస్తే.